తర్వాత మళ్ళీ ఆ రేంజ్ బిజినెస్ జరిగేది సమ్మర్కే. అలాంటి సమ్మర్ని లైట్ తీసుకున్నారు స్టార్ హీరోలు. దీంతో ఈ భారం ఇప్పుడు చిన్న హీరోల మీద పడింది. మరి మిడ్ రేంజ్ హీరోల్లో ఆడియన్స్ లో క్రేజ్ సొంతం తెచ్చుకున్న అడవిశేష్ ఈ వీక్ బాక్స్ ఆఫీస్ ని గట్టెక్కిస్తారా? డెకాయిడ్ సినిమాతో మంచి ఓపెనింగ్స్ సాధిస్తారా? లాస్ట్ వీక్ థియేటర్స్ లోకి వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమాలు శర్వానంద్ బైకర్, నిహారిక ప్రొడ్యూస్ చేసిన రాకాస మంచి ఓపెనింగ్స్ సాధించాయి. అంతేకాదు ఈ సినిమాల వీకెండ్ వసూళ్లు కూడా అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాయి. 3 రోజుల్లో శర్వానంద్ బైకర్ సినిమా 18 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తే రాకాస 15 కోట్లకి పైగా వసూలు చేసింది. అంతేకాదు ఒకే రోజు విడుదలైన ఈ సినిమాల ఓపెనింగ్స్ 5 కోట్లకి పైనే ఉన్నాయి. దీంతో మిడ్ రేంజ్ హీరోల్లో ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉన్న అడవిశేష్ డెకాయిట్ సినిమాతో ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తారనే దానిపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. తెలుగు, హిందీ భాషల్లో బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కిన అడవిశేష్ డెకాయిట్ సినిమా బుకింగ్స్ మొదలయ్యాయి. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా రివెంజ్ థీమ్ తో షానియల్ డియో డైరెక్ట్ చేసిన డెకాయిట్ ట్రైలర్ ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. 20 మిలియన్ కి పైగా వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది డెకాయిట్ సినిమా ట్రైలర్. సినిమా కంటెంట్ చాలా కొత్తగా అనిపిస్తూ ఉండడం, అడవిశేష్, మృణాల్ ఠాకూర్ రోల్స్ ఎగ్జైట్ చేస్తూ ఉండడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డెకాయిట్ ఈ ఫ్రైడే సోలో రిలీజ్ అయితే అడవిశేష్ సినిమా ఓపెనింగ్స్ పై ఎలాంటి చర్చ అవసరం లేదు. అయితే అదే రోజు ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ కూడా థియేటర్స్ లోకి వస్తోంది. ప్రదీప్ ఇప్పటికే హ్యాట్రిక్ 100 కోట్ల సక్సెస్ ఉన్న హీరో కావడంతో అడవిశేష్ డెకాయిట్ సినిమా ఓపెనింగ్స్ పై లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు హిట్ థర్డ్ కేస్ తర్వాత గ్యాప్ తీసుకుని మరీ ఆడియన్స్ ముందుకొస్తున్నారు శేష్. డెకాయిట్ ప్రమోషన్స్ కి సంబంధించి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వని అడవిశేష్ ఏ రేంజ్ ఓపెనింగ్స్ రాబడతారో వెయిట్ అండ్ సీ.